హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లక్ష్మీ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఈ పాటికి మీకే తెలిసిపోయి ఉంటుంది కదండి. అదేనండి ఎర్రగడ్డ కారం. నోటికి ఎంతో రుచిగా ఉండే, అలాగే ఎప్పుడు తినాలనిపించే ఎర్రగడ్డ కారం. ఈరోజు మనం చేయబోతున్నాం ఈ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వచ్చేసి ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, అలాగే తెల్లగడ్డలు. చేసి రోట్లో మనం ఎండుమిరపకాయలను వేసుకొని దాంతోపాటు ఉప్పు వేసుకొని దంచుకోవాలి. దాని తర్వాత దాంట్లోనే కొన్ని తెల్లగడ్డలు వేసుకొని అది కూడా బాగా నలిగిన తర్వాత కొన్ని ఎర్రగడ్డల్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని కచ్చాపచ్చాగా బాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచుకొని దాని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు చూసారు కదా ఇది ఎంత బాగా నలిగిందో. దాని తర్వాత దీన్ని తీసి అదేనండి ఇప్పుడు తాలింపు వేసుకొని తాలింపు కోసం ఒక బాండీని పెట్టి దాంట్లో ముందుగా ఆయిల్ వేసి అది వేడయ్యాక తెల్లగడ్డలు వేసుకొని అది కూడా వేడయ్యాక తాలింపు గింజలైన జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసుకొని పప్పులు అన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఎర్రగడ్డ కారం ఉంది కదండి, అది కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఎలా అంటే మనం లాస్ట్కి నూనె పైకి తేలాలన్నమాట. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ దీనికి ఎక్కువగానే పడుతుందండి, కాబట్టి ఆయిల్ చూసి వేసుకోండి. అంతే, ఎంతో గుమగుమలాడే రాయలసీమ స్పెషల్ ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.